హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మా చిన్నప్పుడు మేము ఒక చీమ కథ వినేవాళ్ళం. అంటే ఇప్పుడు మీరు వింటున్న చీమ ఏనుగు కథ లాంటిది కాదు. చీమ చీమ ఎందుకు కుట్టావనడానికి చీమ రకరకాల కారణాలు చెప్తుంది. అలాగే ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఒక బ్లేమ్ గేమ్ నడుస్తుంది, పాసింగ్ ద బక్. ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఈ మధ్య కాలంలో అక్రాస్ ఫార్మాట్స్ మనకు ఎదురవుతున్న ఫెయిల్యూర్స్కి, వరుస వైఫల్యాలకు కారణం కోచింగ్ స్టాఫ్ అని కొంతమంది అంటే, సెలెక్టర్స్ అని కొంతమంది అంటే, ఇది కాదు అందరూ ప్లేయర్స్ ఇంజర్డ్ అవుతున్నారు. దానికి కారణం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని బెంగళూరులో ఉంది. ఒకప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ అనేవాళ్ళు, దాని కొత్త రూపం. సో వాళ్ళు ప్లేయర్స్ని, ఫిట్ కాని ప్లేయర్స్ని ఇచ్చేస్తున్నారు. ప్లేయర్స్ ఫిట్గా ఉండట్లేదు. ప్లేయర్స్ ఫిట్నెస్ విషయంలో చాలా లోపాలు జరుగుతున్నాయి. వాళ్ళు సరిగ్గా ప్లేయర్స్ని ఫిట్గా ఉంచట్లేదు అనేది పెద్ద బ్లేమ్ నడుస్తూ ఉంది. సో ఊరూరికి మంగళం మీద పడినట్టుగా టీమ్ పర్ఫార్మెన్స్కి ప్రధాన కారణం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఒక అంటే అందరూ కలిసి దాని బ్లేమ్ అక్కడ దోచేస్తున్నారు. కానీ అది నిజమేనా? ఎందుకంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హ్యాపెన్స్ టు బి ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ జైషా, ది స్ట్రాంగ్ మెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఆయన దగ్గరుండి ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రూపుదిద్దుకునేలా చేశాడు. ఇప్పుడు అది బదనాం అవడం ఆయనకి ఇష్టం లేదు. దాన్ని హెడ్ చేస్తుంది ఎవరు? ది మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ప్రతి ఒక్కరు ఇండియన్ క్రికెట్లో అందరూ రెస్పెక్ట్ చేసే వివిఎస్ లక్ష్మణ్. సో ఇలా ఉండి కూడా అది అంత మంచి ఫెసిలిటీ ఉండి అక్కడ ఎందుకు లోపాలు జరుగుతున్నాయి అనేది ఒక ప్రశ్న. అసలు ఆ లోపాలు అక్కడే జరుగుతున్నాయా, లేకపోతే ఆ లోపాలు వాళ్ళ మీద నెట్టేస్తున్నారా? సో దీన్ని అడ్రస్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏం చేస్తున్నారు అనేది చెప్పడం కోసం బీసీసీఐ పెద్దలంతా నడుం కట్టారు. నిన్న వారందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జర్నలిస్టులు పిలిచి అక్కడ పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్, మోర్ దెన్ 1 hour ప్రెస్ కాన్ఫరెన్స్, దాంట్లో చాలా బ్రీఫింగ్ కూడా నడిచింది. ప్రశ్నలు సమాధానాలు కూడా చెప్పారు. మొత్తం మీద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏం చేస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడైనా లోపం ఉందా అనేది క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇండియన్ క్రికెట్లో ఏదో లోపం జరుగుతుంది. ఆ లోపానికి ప్రధాన కారణం సిఓఈ కాదు, కోచింగ్ స్టాఫ్ కాదు, లేకపోతే సెలక్షన్ కమిటీ కాదు. ప్రధాన లోపం ఉంది, అదేదో లాస్ట్లో మనం చెప్తాం. ప్రధాన లోపంలో నేను ఐడెంటిఫై చేసే ప్రధాన లోపం లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి అసలు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటని తెలుసుకుందాం. చాలా మంచి ఫెసిలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీ టు హ్యావ్ ఇండియన్ క్రికెట్కి ఒక పెద్ద వరం లాంటిది. అదేంటి అనేది మనం చెప్తాం. మీకు దీని ముందు ఒక యానెక్డోట్ చెప్తాను. అదేంటంటే, గుండప్ప విశ్వనాథ్ మీకు తెలుసు, ఒకప్పటి గవాస్కర్ కాలంలో సమకాలీనుడు, గ్రేట్ బ్యాట్స్మెన్. అతను న్యాచురల్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ప్లేయర్. అతను రంజీ ట్రోఫీ ఆడుతున్న కొత్తలో యూస్ టు ప్లే ఫర్ కర్ణాటక. హైదరాబాద్ టీంకి మన్సూర్ అలీ ఖాన్ పటోడి అప్పటి ఇండియా క్యాప్టెన్ ఆడుతుండేవాడు. అతను రంజీ ట్రోఫీలో విశ్వనాథ్ బ్యాటింగ్ టాలెంట్ చూశాడు. టాలెంటెడ్ బ్యాట్స్మెన్, కానీ అతను కొట్టే షాట్స్ పట్టలేదు. మంచి స్క్వేర్ కట్ కొడతాడు, మంచి ఆన్ డ్రైవ్ కొడతాడు. షాట్స్ బౌండరీకి వెళ్ళట్లేదు, ల్యాక్ ఆఫ్ పవర్. అతని భుజాలకి తగిన పవర్ లేదు, మస్సులు లేదు. దాంతో అతను కొత్త కురాన్ని పిలిచాడు, విశ్వనాథ్ పిలిచి, వాట్ విషి ఏంటి, నువ్వు జిమ్కి వెళ్తావు అన్నాడు. జిమ్ అంటే ఏంటని అడిగాడు. అతను గ్రామీణ ప్రాంతం నుంచి, చాలా మామూలు కుటుంబం నుంచి, దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. జిమ్ అంటే ఏంటి అని అడిగాడు. ఓకే, జిమ్ అంటే తెలియదు కదా. డంబెల్స్ తెలుసా? తెలీదు. డంబెల్స్, సరే డంబెల్స్ కూడా లేవు, నువ్వు ఎఫర్ట్ కూడా చేయలేవు. నువ్వు ఏం చేస్తావంటే 2 బకెట్లు తీసుకో, నేను నీళ్లు నింపు, వాటితో రోజు వాటిని లిఫ్ట్ చేస్తూ ఉండు. దానివల్ల నీకు మజిల్స్ గట్టి పడితే నీకు స్ట్రెంత్ వస్తుంది. అలా చేసి తర్వాత ఈ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ ఈ స్క్వేర్ కట్ యూస్ టు రన్ టు ద బౌండరీ లైక్ ఏ ట్రేసర్ బుల్లెట్. అది కదా. అంటే ఒకప్పుడు అలాంటి పరిస్థితిలో ఉండేవారు మన బ్యాట్స్మెన్. కానీ ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎంత గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయంటే, ఒక 40-50 ప్రాక్టీస్ పిచ్లు ఉన్నాయి. దాంట్లో బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, కాంక్రీట్ పిచెస్ కూడా ఉన్నాయి. అంటే కాంక్రీట్ పిచెస్తో మన క్రికెట్ బాల్తో ఆడతారు, టెన్నిస్ బాల్తో ఆడతారు, లేకపోతే ప్లాస్టిక్ బాల్తో ఆడతారు, లేకపోతే మొహం బాగుతుంది. సో సిమెంట్ పిచెస్తో సహా రకరకాల ఫెసిలిటీస్, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పటికప్పటికి ఎంత మారింది క్రికెట్, అంతా ఎవాల్వ్ అయింది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను 1987 వరల్డ్ కప్ కవర్ చేసిన, ఇండియాలో జరిగింది. అప్పుడు మన కండిషనింగ్ క్యాంప్కి వెళ్తే మన వాళ్ళు ఓన్లీ నెట్ ప్రాక్టీస్ చేసేవారు, బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవారు, వెళ్ళిపోయారు. ఎక్కడ నేషనల్ స్టేడియం అని ఢిల్లీలో ఉంది, ఈ ఇండియా గేట్ దగ్గర, అక్కడ జరిగింది. తర్వాత ఆస్ట్రేలియన్ టీం వచ్చింది వరల్డ్ కప్ ముందు, వాళ్ళు కూడా నేషనల్ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేశారు. అది కూడా నేను చూశాను. అక్కడ నేను మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ స్టంప్స్ చూశాను. వాళ్ళు ప్లాస్టిక్ స్టంప్స్ పెట్టుకుని డైరెక్ట్ హిట్ రన్అట్స్ కొట్టడం ప్రాక్టీస్ చేయడం, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ప్రాక్టీస్ చేయడం,
ఫీల్డింగ్ డ్రిల్స్, మన వాళ్ళు ఫీల్డింగ్ డ్రిల్స్ పెద్దగా చేసేవారు కదా అప్పట్లో, ఫిట్నెస్ చేసేవారు కొంత ఫిట్నెస్. సో ఇలాంటివన్నీ ప్రాక్టీస్తో కొత్త మెథడ్స్ చూసి వాళ్ళ దగ్గర ఉన్న ఆ కొత్త ఎక్విప్మెంట్ చూసి నేను నోరెళ్ళ కొట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఇండియాకి అలాంటి ఎక్విప్మెంట్ లేదు. సో అలా మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అలాగే ఆస్ట్రేలియాలో హై పర్ఫార్మెన్స్ అకాడమీ అని ఒకటి ఉంది. దాన్ని బేస్ చేసుకుని మన ఇండియాలో 2000 ఇయర్లో నేషనల్ క్రికెట్ అకాడమీ అని బెంగళూరులో పెట్టారు. దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ లేదు. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ చిన్నస్వామి స్టేడియమే ఉండేది. కానీ ఏంటంటే దానికి నేషనల్ క్రికెట్ అకాడమీకి ఒక ప్రత్యేకంగా దానికి ఒక స్టాఫ్ అంతా ఉండేవారు. సో దాన్ని చాలామంది ఎక్స్ క్రికెటర్స్, వెంకట్ సర్కార్, సందీప్ పాటిల్, దాంట్లో వాళ్ళందరూ హెడ్ చేశారు. డేవ్ వాట్మోర్ వాజ్ దేర్. సో నేషనల్ క్రికెట్ అకాడమీ రన్ అవుతూ వచ్చింది. కానీ దానికి స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ కాలేదు. ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం మనకి ఒక 40 ఎకరాల స్థలాన్ని క్రికెట్ బోర్డుకి ఇచ్చింది. కానీ ఏంటంటే నెగ్లెక్ట్ చేశారు. 2000 వాళ్ళు 3 ఏళ్ళలో మీరు కట్టకపోతే మేము వాపస్ తీసుకున్నాం అని చెప్పారు. బెంగళూరులో స్థలానికి ఎంత వాల్యూ ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో మెల్లగా తర్వాత 2020 ఆ టైంలో ఆ ల్యాండ్ని ఇంకా మేము తీసేసుకుంటా ఉన్న టైంలో మన జైషా ఇనిషియేటివ్ తీసుకొని ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది బిల్డ్ చేశారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 40 ఎకరాల పెద్ద స్థలంలో మీకు అక్కడ 3 స్టేడియంలు ఉన్నాయి. అంటే స్టాండ్స్ ఉండవు, స్టేడియంలో ఉంటాయి. 3 బ్రహ్మాండమైన, దాంట్లో ఒకటి మీకు ఒరిస్సాకి చెందిన బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఒకటి రెడ్ సాయిల్ ఉంటుంది, ఒకటి మాండ్యా బ్లాక్ సాయిల్ అని వేరే ఉంటుంది. 3 రకాల పిచ్లు ఉండే స్టేడియంస్ ఉన్నాయి అక్కడ. తర్వాత మీకు బోల్డ్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక హై పర్ఫార్మెన్స్ జిమ్ ఉంది. తర్వాత ఈ స్పోర్ట్స్ సైన్స్ అంటే రిహాబిలిటేషన్ కానీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కానీ దానికి సంబంధించింది ఉంది. సో అద్భుతమైన ఫెసిలిటీ ఒకటి అక్కడ క్రియేట్ అయింది. ఒక 2 ఏళ్ళ నుంచి ఆపరేట్ అవుతుంది. చాలా తక్కువ టైంలో 2 ఏళ్లలోనే నిర్మాణం పూర్తి చేశారు. ఇదంతా కూడా వివిఎస్ లక్ష్మణ్ వెళ్ళిన తర్వాత అయింది. అంతకుముందు రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు అక్కడ, ఎన్సీఏలో ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ 2021 వరకు ఉన్నాడు, ఒక 2-3 ఇయర్స్ ఉన్నాడు. ఆ తర్వాత లక్ష్మణ్ అడిగారు. వీఆర్ రియల్లీ లక్కీ టు హ్యావ్ దీస్ 2 పీపుల్, వివిఎస్ లక్ష్మణ్ అండ్ రాహుల్ ద్రావిడ్. వాళ్ళు హైలీ టాలెంటెడ్ క్రికెటర్స్ కావడంతో కాకుండా చాలా చాలా మెన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, మంచి నిజాయితీ పరులు, చాలా చాలా ఫెయిర్ మైండెడ్ పీపుల్. వీళ్ళిద్దరూ నిజంగా రైట్ పర్సన్స్. ఎందుకంటే ఇలాంటి చోట్ల చాలా అక్రమాలు జరిగే అవకాశం ఉంది, ఆశ్రిత పక్షపాతంతో ఉంటాయి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఇన్స్టిట్యూట్ అది, చాలా రకరకాల యాక్టివిటీస్ చేస్తారు, అవేంటో కూడా చెప్తాను. అలాంటి వాటికి రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైతే ఇండియా కోచ్కి వచ్చాడో అప్పుడు లక్ష్మణ్ అడిగారు. లక్ష్మణ్ అప్పుడు హాయిగా హీస్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్ ఇన్ హైదరాబాద్లో పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, పిల్లలతో స్పెండ్ చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ సమ్ కామెంటరీ. 2-3 నెలలు ఎస్ఆర్హెచ్ టీంతో ఉంటున్నాడు మెంటర్గా. సో వాజ్ హ్యావింగ్ ఏ నైస్ టైమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. కానీ బెంగళూరు వచ్చి నువ్వు ద్రావిడ్ ప్లేస్లో ఎన్సీఏని హెడ్ చేయమని అడిగారు బీసీసీఐ పెద్దలు. చాలా టఫ్ డెసిషన్ అది, నాకు తెలుసు. బికాజ్ మొత్తం పిల్లలతో సహా ఫ్యామిలీ నాకు షిఫ్ట్ చేయాలి. లక్ష్మణ్ పేరెంట్స్ కూడా హైదరాబాద్లో ఉంటారు. సో అన్నీ హైదరాబాద్లో బేస్ చేసుకుని ఇన్నేళ్ళు ఉండి హైదరాబాద్ వదిలేసి పిల్లలతో సహా మొత్తం పెట్టబెడ సర్దుకుని వెళ్ళాలి, అక్కడ ఉండాలి. కామెంటరీ చేస్తుంటే ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కామెంట్స్లో పాత మిత్రులందరూ దాంట్లో కలిసి ఆడిన వాళ్ళు కలుస్తారు. కామెంటరీతో మీకు మంచి విజిబిలిటీ వస్తుంది. కోచ్గా ఐపీఎల్లో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది, చాలా హై యాక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ రోల్. ఒక సినిమా హీరోని ఒక డైరెక్టర్గా చేయమంటే ఎలా ఉంటుంది, అలా ఉండదు. సినిమా హీరోకు ఉండే గ్లామర్ వేరే ఉంటుంది, డైరెక్టర్గా ఉండేది వేరే ఉంటుంది, సినిమా డైరెక్టర్గా. సో అలాంటి ఒక రోల్ అతనికి ఇచ్చారు. కానీ అతనేమనుకున్నా అంటే బికాస్ ఈజ్ ఎ ఫెయిర్ మ్యాన్, గేమ్ నాకు ఎంతో ఇచ్చింది, నేను ఐ హ్యావ్ టు పే బ్యాక్, ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది గేమ్ అని చెప్పి ఈ టఫ్ డెసిషన్, డిఫికల్ట్ డెసిషన్ తీసుకుని వెళ్ళి హ్యాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇప్పుడు మనం బ్లేమ్ చేస్తాం అక్కడ సరిగ్గా జరగట్లేదు, కానీ అది కాదు కదా, అక్కడ బ్రహ్మాండమైన ఫెసిలిటీ డెవలప్ అయింది. హీ హాస్ ప్రూవ్డ్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఆల్సో. ఎందుకంటే చాలా వర్టికల్స్ ఉన్నాయి అక్కడ. నిన్న ప్రెస్ మీట్లో లక్ష్మణ్ చాలా గట్టిగా చెప్పిన మాట ఒకటి ఏంటంటే, సిఓఈ ఈజ్ నాట్ ఏ రిహాబిలిటేషన్ సెంటర్. రిహాబ్ సెంటర్ కాదు అది. మీకు ఏదో గాయపడితే మిమ్మల్ని ట్రీట్ చేసేది హాస్పిటల్ లాంటిది కాదు అది. అదే ఒక ఫిజియోథెరపీ క్లినిక్ కాదు అది. ఇట్ ఈస్ మచ్ లార్జర్ థింగ్. మన ఇండియన్ క్రికెట్కి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఒక హై పర్ఫార్మెన్స్ సెంటర్. మామూలు విషయం కాదు. దాంట్లో డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. ఒక వర్టికల్ ఏంటంటే ట్రైనింగ్,
రెండో వర్టికల్ ఈ స్పోర్ట్స్ సైన్స్ అనుకోండి, లేకపోతే రిహాబ్ అనుకోండి. మూడోది ఎడ్యుకేషన్, కోచెస్ని అక్కడ మీరు అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది, కోచెస్ని అక్కడ చేస్తుంటారు, వాళ్ళకి తయారు చేస్తుంటారు. సో ఇలా రకరకాల యాక్టివిటీస్ ఉన్న చాలా పెద్ద ఫెసిలిటీ అది. అక్కడ మీకు 3 రకాల ప్లేయర్స్ ఉంటారు, ఎమర్జింగ్ ప్లేయర్స్ ఉంటారు. అంటే అండర్ 15 వాళ్ళు ఉంటారు, అండర్ 19, అండర్ 23, వాళ్ళ టూర్స్ ఉంటాయి, ఇండియా ఏ ఉంటుంది. సో వీళ్ళంతా ఎమర్జింగ్ ప్లేయర్స్. టార్గెటెడ్ ప్లేయర్స్ అని ఇంకోటి ఉంటారు. టార్గెటెడ్ ప్లేయర్స్ అంటే కాంట్రాక్ట్ లేకపోయినా కూడా మన ఫాస్ట్ బౌలర్స్ కొంచెం స్పిన్నర్స్ని ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళని అంటే వాళ్ళు రోజు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేయాలి కాదు, వాళ్ళ ప్రోగ్రెస్ని మానిటర్ చేయండి. వాళ్ళకి ఏం లోపాలో అన్ని వాళ్ళని మానిటర్ చేయడం కోసం టార్గెటెడ్ ప్లేయర్స్ విషయం అక్కడికి వస్తారు. వాళ్ళకున్న లోపాలు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత కాంట్రాక్చువల్ ప్లేయర్స్, కాంట్రాక్ట్లో ఉన్న మన టాప్ క్లాస్ క్రికెటర్స్ వస్తారు. సో 3 రకాల ప్లేయర్స్ని వాళ్ళు మేనేజ్ చేస్తారు. అలాగే ఈ టూర్స్ అన్నీ కూడా ఈ ఇండియా ఏ టూర్స్ కానీ, అండర్ 19 టూర్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే యంగ్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ని అదొక నర్సరీ లాంటి. అది వాళ్ళ మెయిన్ యాక్టివిటీ. అది మనం అంతా బ్లేమ్ చేస్తుంది ఫిట్నెస్ గురించి. ఫిట్నెస్ కూడా ఏమైందంటే నితిన్ పటేల్ అని ఉండేవాడు, ఆయన ఎందుకో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన హెడ్ ఆఫ్ ది స్పోర్ట్స్ సైన్స్ దానికి హెడ్గా ఉండేవాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆండ్రూ లూపస్ని వాళ్ళ మన ఇండియాకి ఇంతకుముందు ఉండేవాడు, అతను ఫిజియోగాను ఎసెండన్ కోచ్ గాను. అతను అప్రోచ్ అయ్యారు. లాస్ట్ మినిట్లో హీ ఆల్సో బ్యాక్డ్ అవుట్ అన్ పర్సనల్ రీజన్స్. తర్వాత ఆల్ బ్లాక్స్కి ఉన్న ఒక రగ్బీ కోచ్ని అడిగారు, అతను కూడా. సో ఆ ప్లేస్ని వాళ్ళు ఫిల్ చేయలేకపోతారు. ఆ ఖాళీగా ఉండడం వల్ల ఫిట్నెస్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళు. తర్వాత నేను చెప్పినట్టుగా ఈ టీచింగ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కోచెస్ని కూడా వాళ్ళు అక్కడ చేస్తారు. సో చాలా పెద్ద ఫెసిలిటీ అది. ఆ ఫెసిలిటీలో ఇప్పుడు లోపాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అసలు అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి? దానికి ప్రధాన కారణం ఒకటి నాకు అనిపించింది. ఏంటంటే ఓకే, లక్ష్మణ్ నేను చెప్పాడు, ఎలాంటి ఇబ్బంది లేదు మాకు, సెలక్షన్ కమిటీకి, టీమ్ మేనేజ్మెంట్కి మధ్య ఎలాంటి మిస్కమ్యూనికేషన్ కానీ ఏమీ లేదు, వీఆర్ ఆల్ ఆన్ ది సేమ్ పేజ్, అందరూ ఒకే రకంగా ఆలోచిస్తాం, ఒక రకంగా. కానీ అలా అన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఏంటంటే ప్లేయర్ ఫిట్గా ఉండడు కంప్లీట్గా. మీకు అత్తారింటికి దారే సినిమాలో ఒక సీన్ మీకు చెప్తాను. పవన్ కళ్యాణ్ అంటాడు తన అసిస్టెంట్ పిల్లిగడ్డం ఎంఎస్ నారాయణ అంటాడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఒక అరగంట ఈ స్టేషన్ నాకు కావాలి, ఈ స్టేషన్లో ఉన్న అందరినీ పంపించేమంటాడు. అది సాధ్యమే పని కాదు, కానీ చేస్తాడు ఎంఎస్ నారాయణ. అలాగే టీమ్ మేనేజ్మెంట్ కానీ సెలెక్టర్స్ కానీ ఏం చెప్తారంటే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నువ్వు పలానా ప్లేయర్ని ఫిట్గా తయారు చేసి నాకు పలానా రోజుకి అప్పగించు అని చెప్తారు. అదేంటి అలా అవ్వదు కదా అంటే, లేదు నేను ఆల్రెడీ జైషాతో మాట్లాడాను, లేకపోతే బీసీసీఐ ప్రెసిడెంట్తో మాట్లాడాను, నాకు ఎలాగైనా అతను కావాల్సింది. అంటే కొన్నిసార్లు అలాంటి ఒత్తిడి పెడతారు. మీరు కరెక్ట్గా అడిగితే ఎలాంటి ఒక ప్రొసీజర్, ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఫిట్నెస్ డిక్లేర్ చేయడం. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు ఈ రకమైన ప్రెషర్ తీసుకొస్తారు, దానికి ఎలాంటి ఆధారాలు ఉండవు, రైటింగ్లో ఉండవు. దానివల్ల కొన్నిసార్లు దానికి తలవగ్గాల్సి ఉంటుంది. తప్పదు. అదేంటి అవుతాయి, ప్రతిదీ రూల్ ప్రకారం జరగదు. అలా జరగడం వల్లే కొన్ని ఇబ్బందులు ఇటీవల కాలంలో ఎదురయ్యాయి. అంతకుమించి అది లక్ష్మణ్ తప్పు కాదు, మరొకరి గంభీర్ తప్పు కాదు, అగర్కర్ తప్పు కాదు. ఏంటంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు శ్రీలంకలో మనం సిరీస్ గెలిచి తీరాలి, మనం WTC క్వాలిఫై కావాలంటే మనకు చాలా అవసరం. ఇక్కడ గెలిచి ఈ రిమైనింగ్ 9 టెస్ట్ మ్యాచెస్లో ఈ 2 టెస్ట్ మ్యాచ్ గెలిచి ముందుకెళ్ళడం చాలా అవసరం, కాన్ఫిడెన్స్ దానికి బుమ్రా కావాలి. ఒకవేళ శ్రీలంకలో వాళ్ళు స్పిన్నర్స్తో మనం దెబ్బ కొడితే, బుమ్రా లాంటి ఒక బౌలర్ ఉంటే మనకి కీలకమైన టైంలో వికెట్స్ ఇస్తాడు. బుమ్రా ఉంటే, టీంలో ఉంటేనే అవతల వాళ్ళు జడుస్తారు. కానీ బుమ్రాని అర్జెంటుగా ఫిట్ చేయి అంటే చేయలేరు కదా వాళ్ళు కొన్నిసార్లు. అదే లక్ష్మణ్ చెప్పింది, దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ బాడీస్, దే ఆర్ నాట్ మెషిన్స్. మీరు అనుకుంటారు మెషిన్ అయితే పలానా టైంకి మీరు రెడీ చేస్తామని ఉంటుంది. హ్యూమన్ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇన్ని రోజుల్లో అతను కోలుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తాం, కోలుకోలేకపోతే అది COE తప్పు కాదు కదా. సో ఇలాంటి లోపాలు జరుగుతాయి. దీనికి అంతటికీ నేను చెప్పబోయే ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఒక పవర్ సెంటర్ అనే వాళ్ళు ఎవరు లేకుండా ఉన్నారు. నౌ అగార్కర్ ఈజ్ ఎ పవర్ సెంటర్ బికాజ్ ఈజ్ చీఫ్ ఆఫ్ సెలెక్టర్స్. గౌతమ్ గంభీర్ ఈజ్ ఎ పవర్ సెంటర్. BCCI పెద్దల్లో మిథున్ మన్హాసన్ ఒక డమ్మీని పెట్టారు. అతను కనీసం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడనివాడు. ఎందుకు BCCI ప్రెసిడెంట్ చేశారు నాకు అర్థం కాదు. మీరు BCCI ప్రెసిడెంట్గా ఎవరు ఉండాలి? స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో బోల్డంత అనుభవం గడించిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే ఒక మంచి స్టేచర్ ఉన్న క్రికెటర్ ఉండాలి. అలా కాకుండా ఆ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ కొంత ఏదో జమ్మూ కాశ్మీర్ క్రికెట్లో కొంత ఉంది, కానీ
హీఈస్ నాట్ రెగ్యులర్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ లేదు, క్రికెటర్గా పెద్ద స్టేచర్ లేదు, అలాంటి వాడిని తీసుకొచ్చి పెట్టారు. అతను ఏ విధంగా అతను ఒక ఫోర్స్గా ఎలాగా హీ కెనాట్ పుట్ డౌన్, ఇలా జరగాల్సిందే అని చెప్పే పరిస్థితి కేవలం డమ్. ఎందుకంటే జైషా ఐసీసీలో ఉన్నాడు కదా, జైషా అక్కడ పదవి ముగించుకొని మళ్ళీ బీసీసీఐ ప్రెసిడెంట్గా మళ్ళీ వెనక్కి వచ్చే లోపల ఇప్పుడు ఏదో శ్రీరాములు వారి పాదకులు పెట్టి భరతుడు రాజ్యం చేసినట్టుగా మనకి ఆ మితుల్ మినాస్ అక్కడ ఉన్నాడు తప్పిస్తే హీ కెనాట్ బి ఏ బిగ్ ఫోర్స్. జగదీష్ సైకియా డిటో, బట్ హీఈస్ సమ్వాట్ పవర్ఫుల్ బికాజ్ హీ హాజ్ రూలింగ్ పార్టీ బ్లెస్సింగ్స్ ఉన్నవాడు. అతనే ఇప్పుడున్న కొంతవరకు పవర్ఫుల్, కానీ అతను కూడా పూర్తిగా అధికారం చెలాయించే పరిస్థితి లేదు. దానివల్ల ఏంటంటే అగార్కర్ ఒకవైపు లాగుతున్నాడు, గంభీర్ ఒకవైపు లాగుతున్నాడు, సిఓఈ వీళ్ళ డిమాండ్స్ని వాళ్ళు ఆనర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో డెఫినెట్గా సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. ఒక మంచి ఫోర్స్ ఇండియన్ క్రికెట్ని శాసించగల ఒక ఫోర్స్ లేని ఓకే జైషా రిమోట్లో నడిపిస్తున్నాడు, కానీ జైషా అన్నింటిలో డే టు డే ఈ కెనాట్ ఇన్వాల్వ్ విత్ దిస్. సో దానివల్ల ఏంటి ఆ లోపం వల్ల ఇండియన్ క్రికెట్కి చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంది ఇప్పుడు. అది తప్పిస్తే నేను చెప్పినట్టుగా అది పలాని వ్యక్తిదో పలాని సంస్థదో లోపం కాదు. సిఓ ఈజ్ అన్ ఎక్సలెంట్ అరేంజ్మెంట్. అలాంటి అరేంజ్మెంట్ ఉండడం ఒకప్పుడు మనం ఊహించిన పరిస్థితి. ఎన్సీఏ కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఎన్సీఏ కంటే సిఓఏ రావడం, అలాంటి ఫెసిలిటీ ఉండడం ప్లేయర్స్ నిజంగా గ్రేట్. వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఒక్కటే నేనేం చెప్తానంటే ఓవర్ కోచింగ్ కూడా మంచిది కాదు. కోచింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుమ్రా హైపర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఆర్మ్ కానీ, లేకపోతే అతని షార్ట్ రన్అప్తో క్విక్గా బౌలింగ్, దీన్ని ఎవరైనా కోచ్లు మొదట్లో సరిదిద్ది ఉంటే మన బుమ్రా దక్కేవాడు కాదు. కొన్నిసార్లు కోచ్లు ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ న్యాచురల్ ఎబిలిటీ ఉంటుంది. నువ్వు హెడ్ బెండ్ చేస్తున్నావు, హెడ్ స్టిల్గా లేదు, ఇలాంటివి ఎన్నో చెప్తారు, చిన్న ఇది చెప్తారు. దానివల్ల ఓవర్ కోచింగ్ వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. ఓవర్ కోచింగ్ లేకుండా ప్లేయర్స్ని వాళ్ళకున్న కాపాడుతూనే మన ముందుకెళ్లాల్సిన అవసరం ఈ సిఓఈ. సో సిఓఈని బ్లేమ్ చేయడం కరెక్ట్గా, సిఓఈ తప్పు కాదు. అది ఇండియన్ క్రికెట్లో ప్రధాన లోపం ఏంటంటే ఒక పెద్ద తలకాయ లేని లోటు నాకు అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.